బైబిల్లో రాయబడింది. ఆదికాండం 25వ అధ్యాయము 31వ వచనంలో తన జ్యేష్ఠత్వ హక్కుని ఏం చేశాడంటే తన తమ్మునికి ఇచ్చేశాడు. తర్వాత రెండోదిగా మనం చూసినట్లయితే ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. మొదటిది ఏంటంటే జ్యేష్ఠత్వ హక్కును అమ్మేశాడు. రెండోది ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. ఏంటి ఆధిక్యత అంటే, దేవుడు అంటాడు, దేవుని నామం ఏంటి? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. కాబట్టి ఆధిక్యత పోయింది. ఎందుకు ఆధిక్యత పోయింది అనంటే, మొట్టమొదట ఏశావే పెద్దోడు కనుక దేవుడు ఏమనాలంటే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఏశావు దేవుడు అనాలి. కానీ ఇప్పుడు ఆ పెద్దతనం ఆ హక్కు పోయింది. అందుకని దేవుడు ఇప్పుడు ఏమనాల్సి వచ్చిందంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడిని అన్నాడు. కారణం ఏంటంటే జ్యేష్ఠత్వాన్ని హక్కుని ఎప్పుడైతే అమ్ముకున్నాడో, జ్యేష్ఠత్వాన్ని ఎప్పుడైతే వదులుకున్నాడో, అప్పుడే తనకున్నటువంటి ఆ ఆధిక్యత పోయింది. అందుకే ఆ వ్యక్తి భ్రష్టుడయ్యాడు. మొదటిది ఏం చేశాడంటే జ్యేష్ఠత్వ హక్కుని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. తర్వాత దేవుడిచ్చినటువంటి ఒక మంచి ఆధిక్యత ఏం చేశాడంటే పోగొట్టుకున్నాడు అన్నమాట. అదే ఆ ఆధిక్యత ఏంటంటే బైబిల్లో అనేక సందర్భాల్లో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు అంటాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడిని అంటాడు. కాబట్టి అలాంటి మంచి విలువన ఆ యొక్క ఆధిక్యతను ఏం చేశాడంటే ఈ వ్యక్తి ఏశావు పోగొట్టుకున్నాడు. తర్వాత ఏం చేశాడంటే పెళ్లి విషయాల్లో కూడా ఏం చేశాడంట, పెళ్ళిళ్ళు చేసుకునే విషయంలో తొందరపడ్డాడు. ఆయన తల్లిదండ్రులు చూసి చేసేదాకా ఆగలే. తల్లిదండ్రులు చూసి పెళ్లి చేసేదాకా ఏసేవ ఆగలేదు. అనేకమైనటువంటి అన్య స్త్రీలను ఏసేవ ఏం చేశాడంటే వివాహం చేసుకున్నట్లుగా బైబిల్లో ఉంది. ఉదాహరణకి ఆదికాండం 26వ అధ్యాయము 34 వచనాలు. ఆదికాండం 24వ అధ్యాయం 34 వచనం చదవండి. 26 ఆదికాండం 26:34. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు గిత్తీయుడైన బెయేరి కుమార్తెగు యెహూదీతును, హిత్యుడైన ఏలోహు కుమార్తెగు బాషెమతును పెండ్లి చేసుకున్నాడు. చదువు. వీరు ఇస్సాకునకును రెబెక్కాకును మనోవేదన కలగజేశారంట. ఏశావు ఏం చేశాడంటే తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అరే మన దేశంలో ఉన్నారు కదరా, మన స్వదేశంలో ఉన్నారు కదరా, కాత ఆగరంటే ఆగలే. ఏం చేస్తూ వచ్చాడంటే తన వివాహాల విషయాల్లో తొందరపడ్డాడు. అనేక మందిని అన్య స్త్రీలను ఏం చేశాడంటే వివాహం చేసుకున్నాడు అన్నమాట. ఇంకో సందర్భాలు వీళ్ళు ఏం చేశారంటే ఇస్సాకు రెబెక్కాకి వేదన కలగజేశారంట, మనోవేదన కలగజేశారంట. కొన్నిసార్లు పిల్లలు పెళ్ళిళ్ళ విషయంలో తొందరపడి తల్లిదండ్రులకు మనోవేదన తీసుకుని వస్తారు. తల్లిదండ్రులు పెళ్లి చేసేదాకా ఆగరు. వాళ్ళే తొందరపడి ఏం చేస్తారంటే తల్లిదండ్రులకు మనోవేదన తీసుకుని వస్తారు వాళ్ళు. కాబట్టి వివాహం విషయంలో కూడా మనం దేవుని చిత్తాన్ని జరిగించే వారంగా ఉండాలి. అన్ని స్త్రీలను వివాహం చేసుకోకూడదు, అన్ని జనులను వివాహం చేసుకోకూడదని ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రాయబడింది. కానీ అనేక మంది ఏం చేస్తున్నారంటే వివాహాల విషయాల్లో హిందువులను చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి వివాహాల విషయాల్లో కూడా ఏం చేస్తూ వచ్చాడంటే హిందువుల్ని వివాహం చేసుకుంటూ వచ్చాడు, అన్ని స్త్రీలను వివాహం చేసుకుంటూ వచ్చాడు. కారణం ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే 35వ వచనంలో వీరు ఇస్సాకునకును రెబెక్కాకును ఏం చేశారంట, మనోవేదన కలగజేశారంట. అందరూ అట్లా ఉండరు కానీ కొంతమంది ఉంటారు, అట్లా మనోవేదన కలగజేసే వాళ్ళు ఉంటారు. తల్లిదండ్రులకు వేదన, మనం చేసిన పనికి తల్లిదండ్రులకి దుఃఖం. ఏశావు కూడా ఆ రీతిగా ఏం చేస్తూ వచ్చాడంటే తల్లిదండ్రులకు వేదన చేసి వచ్చాడంట. వాళ్ళు మనోవేదన కలగజేశారండి. ఇంకో మాటను చూడండి, ఆదికాండం 28వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 28:8వ వచనం. ఇదిగాక కానాని కుమార్తెలు ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావు తెలుసుకున్నప్పుడు ఏశావు ఇస్మాయేలు వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇస్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరి అయిన మహలాతును కూడా పెండ్లి చేసుకుని.
ఇక్కడ కానాను కుమార్తెలను పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ నాన్నకి ఇష్టం లేదంట. ఏసేవుకి ఎవరంటే ఇష్టం లేదు? కానాను కుమార్తెల్లో ఒకదాన్ని వివాహం చేసుకోవడానికి ఇస్సాక్కి ఇష్టం లేదంట, వాళ్ళ తండ్రికి ఇష్టం లేదంట. ఆ సంగతి తెలిసి కూడా అనేక మందిని ఈ వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడంటే వివాహం చేసుకుంటూ వచ్చాడు. తనకి చాలామంది భార్యలు ఉన్నారు బైబిల్లో. వాళ్ళు అనేక మందిని ఏం చేస్తూ వచ్చారంటే విస్తారంగా అనేక వివాహాలు చేసుకుంటూ వచ్చారు కదా. అందుకని వివాహాల విషయాల్లో కూడా తల్లిదండ్రులకు బాధ కలగజేశాడు. తర్వాత కూడా తను భ్రష్టుడైపోయినాడు. తనకి ఆత్మీయత అనేది, భక్తి అనేది ఏమీ లేదు తన జీవితంలో. చివరికి తను ఏమైపోతూ వచ్చినాడంటే దేవుడు అంటున్నాడు భ్రష్టుడు అన్నాడు. ఇంకా భ్రష్టుడు అంటే ఇంకా అంతకంటే దౌర్భాగ్యమైన మాట ఇంకొకటి లేదు. అలాంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ వచ్చాడంట. వివాహ విషయంలో తొందరపడుతూ వచ్చాడు. అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నట్లుగా, తండ్రికి ఇష్టం లేని వివాహాలు తను చేసుకున్నట్లుగా బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అంతేకాదు ఇప్పుడు తనకున్నటువంటి బలహీనతలను జ్ఞాపకం చేసుకుందాం. మొదటి బలహీనత ఏంటంటే జ్యేష్ఠత్వాన్ని విడిచిపెట్టాడు. రెండో బలహీనత ఏంటంటే ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. మూడో బలహీనత ఏంటంటే తల్లిదండ్రులు చూసేదాకా ఆగలేదు. వివాహ విషయంలో తనే తొందరపడిపోయి తొందరగా తన వివాహం చేసేసుకున్నాడు. దేవుని చిత్తం ఎరిగేదాకా, దేవుడు చూసేదాకా తను ఆగకుండానే తన వివాహం చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకేం చేస్తూ వచ్చాడంట? తన భ్రష్టుడు అవడానికి గల కారణం ఏంటంటే ఏమైందంట? ఆదికాండం 25వ అధ్యాయము 27వ వచనములో ఏముందంటే అతడి వేటాడుటేందు నేర్పరి. అంటే బైబిల్లో రాయబడింది తిండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనములో ఏముందంటే ఒక్క పూట కూటి కొరకు ఏం చేశాడంట అండి? తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మి వేసుకున్నాడు. కొంతమందికి మాంసాపేక్షలు ఉంటారనమాట. మాంసాప్రియులు అంటారు వాళ్ళని ఏమంటారు? మాంసాపేక్షలు అంటారు. ఇప్పుడు కొంతమంది ఆదివారం వచ్చిందనుకోండి, ఆదివారం కూడా ఎక్కడ తిరుగుతారు? ఎక్కడ? చికెన్ కొట్లు అమ్మటే, తర్వాత మటన్ కొట్లు అమ్మటే. అంటే ఆదివారం నాడే ఎందుకు తెచ్చుకోవాలా? రేపు తెచ్చుకోకూడదా? లేదా సాయంత్రం తెచ్చుకోకూడదా? అబ్బా ఆగది, ఇప్పుడే తెచ్చుకోవాలా, ఇప్పుడే తినాలా, ఇప్పుడే ఏం చేయాలా? తిన్న తర్వాత రావాలా, మళ్ళీ వచ్చి మందిరంలో నిద్రపోవాలా. ఇది మాంసాపేక్ష. తనకున్నటువంటి బలహీనత ఏంటంటే తిండిపోతుతనం ఉంది. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనములో ఏమంటాడు? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కుని ఏం చేశాడంట? అమ్మివేశాడంట. ఒక్క పూట అంటే ఒక్క పూట కూడా తను తినకుండా ఉండడు. ఒక్క పూట తిండి మానడు. చాలామంది చూస్తూ ఉంటే అనేక మంది ఒక్క పూట తిండి మానేసి ఉపవాసం చేయలేరు. ఒక్క పూట, అమ్మో ఒక్క పూట తినపోతే చచ్చిపోను కదా. కాబట్టి ఈయనలో ఉన్నటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని తను కలుగుంటూ వచ్చాడు. ఇంకేం రాయబడిందంటే అతని గురించి ఏం రాయబడిందంట? 12వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు కదా, వ్యభిచారి అయినను, వ్యభిచారంట, ఎంత వ్యభిచారి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడంటే ఇష్టరాజ్యంగా జీవిస్తూ వచ్చాడు. ఇష్టరాజ్యంగా తన వ్యభిచారి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. అంతేకాదు తన జీవితం అంతా కూడా అనేక స్త్రీలతో తను వ్యభిచరించాడనమాట. వ్యభిచారం అంటే దేవునికి ఇష్టం లేదు. యేసుప్రభువు వారు ఏమంటాడు? మత్తయి సువార్త 5:28 అన్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడు అప్పుడే ఆమెతో వ్యభిచరించినట్లు అంట. ఎంత భయంకరమో చూడండి. మొన్న ఆదివారం కూడా ఎఫ్రాయిం గురించి చదువుకున్నాం. ఎఫ్రాయిముకు ఉన్నటువంటి మనసు ఏంటంటే వ్యభిచార మనసు ఉందంట. కాబట్టి వ్యభిచార సంబంధమైనటువంటి మనసు ఏం చేస్తుందంటే భ్రష్టులను చేస్తుంది అన్నమాట, దేవునికి దూరం చేస్తుంది. అంతేకాదు ఆరోదిగా ఏంటంటే తన తమ్ముడు మార్పు చెందాడు కానీ ఈ వ్యక్తి మాత్రం మార్పు చెందలేదు. తన తమ్ముడు ఏం చేశాడు? యాకోబు ఏం చేశాడండి? యాకోబు మోసగాడేనని బైబిల్లో ఉంది. తర్వాత ఒక దినాన్ని ఏమైందంటే మార్పు చెందాడు. యాకోబు మార్పు చెంది ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యాకోబు దేవునితో పోరాడి గెలిచాడు. యాకోబు హృదయ వైఖరి మారుతూ వచ్చింది. తండ్రితో అబద్ధమాడాడు, అన్నను మోసం చేశాడు. కానీ ఒక దినాన మరలా తిరిగి వచ్చేటప్పుడు దేవుడితో పోరాడుతూ వచ్చాడు. దేవుడు అప్పుడు అడిగాడు, నీ పేరేంటంటే నా పేరు యాకోబు అన్నాడు. అంటే
అప్పుడు ఒప్పుకున్నాడు సత్యాన్ని. యాకోబు మార్పు నొందాడు కానీ ఏశావు మార్పు నొందలేదు. ఎన్ని రోజులున్నా కొంతమంది ఏం చేస్తారంటే మార్పు నొందరు, ఎన్ని రోజులున్నా మార్పు నొందరు. ఏశావు కూడా ఏం చేశాడంటే తాను మార్పు నొందలేదు. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ తన జీవితంలో మాత్రం ఏమి లేదు, మార్పు లేదు. తర్వాత 7వ విషయాన్ని మనం చూసినట్లయితే తను తరుణాన్ని పోగొట్టుకున్నాడు, సమయాన్ని పోగొట్టుకున్నాడు. ఏం చేశాడంట దేవుడు మారుమనసు పొందడానికి మనకు తరుణం ఇస్తాడంట. ఏమిస్తాడు దేవుడు? తరుణం ఇస్తాడు. ప్రకటన గ్రంథంలో ఏమంటాడు చూడండి, చదువుకుందాం. ప్రకటన 2వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన 2:21. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. చూసారా, దేవుడు ఏం చేశాడంట? మారు మనసు పొందడానికి దేవుడు సమయం ఇస్తాడు. దాన్నే తరుణం అంటారు అన్నమాట. పాట కూడా ఉంది కదా, తరుణములు ఇచ్చుచు తాని నీ హృదయ ద్వారము తట్టుచుండే. అంటే దేవుడు ఏం చేస్తాడంటే తరుణం ఇస్తాడు. చూద్దాం, ఈ సంవత్సరం చూద్దాం ఇంకా మారుమనసు పొందుతారేమో, ఈ సంవత్సరం చూద్దాం ఇంకా మారుమనసు పొందుతారేమోనని దేవుని ఆశ. కానీ ఈ తరుణాలన్నీ పోగొట్టుకున్నాడు. కారణం ఏంటంటే తనలో ఉన్నటువంటి ఈ దేవునికి అంగీకరించడానికి. కానీ చాలాసార్లు దేవుని బిడ్డలైన మనం కూడా ఏం చేస్తామంటే దేవుడు ఇచ్చినటువంటి తరుణాలని పోగొట్టుకుంటాం కదా. తనకు దేవుని విషయాలంటే అంత పట్టింపు లేదు. అందుకని ఏం చేస్తూ వచ్చాడంటే జ్యేష్ఠత్వ హక్కుని ఏం చేశాడంట? అమ్మివేశాడంట. అందుకని జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేస్తూ వచ్చాడు, ఆధిక్యత పోగొట్టుకుంటూ వచ్చాడు. తర్వాత వివాహాల విషయాల్లో తను తొందరపాటు పడుతూ వచ్చాడు. తర్వాత తిండికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడు అనమాట. అరే ఒక్క పూట పెట్టకపోతే ఏమవుతుంది అంటున్నాడు. నేను చనిపోయేవాడిని రా, నాకు దేనికి రా, చనిపోబోతున్నా నాకు దేనికి. కాబట్టి ఒక్క పూట అందుకని బైబిల్లో ఏం రాయబడిందంటే దేవుడు ఏమన్నాడంటే ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఒకవేళ మీలో ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి కదా. చాలా మన జీవితాల్లో ఎన్నోసార్లు దేవుడిచ్చినటువంటి తరుణాలను పోగొట్టుకుంటున్నాం. ఇంకా మారుమనసు పొందుతారని చెప్పి దేవుడు చూస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ తరుణాలని మనం ఏం చేస్తున్నామంటే దేవుడిచ్చినటువంటి ఆ దీర్ఘశాంతాన్ని, దేవుని యొక్క తరుణాన్ని మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్య పెడుతున్నాం. కాబట్టి దేవుడిచ్చినటువంటి తరుణాన్ని మనం కోల్పోతున్నాం. దేవుడిచ్చిన అవకాశాన్ని కాదు, తరుణం ఇవ్వటమే కాదంట, దేవుడు చాలాసార్లు ట్రై చేసి కూడా చూస్తాడంట, మంచం ఎక్కిస్తాడంట. చూడండి, ప్రకటన గ్రంథంలో ఏం రాయబడిందంటే మనం చదువుకున్న భాగంలోకి వెళ్దాం. 2వ అధ్యాయంలో ప్రకటన 2వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమై మారుమనసు పొందితేనే కానీ మరి వారిని బహుశ్రమల పాలు చేస్తును. మనము మారుమనసు పొందకపోతే దేవుడు బహుశ్రమల పాలు చేస్తాడు. ఎప్పుడు ఈ శ్రమల పాలు చేసేదంటే తరుణాలన్నీ అయిపోయిన తర్వాత, తరుణమంతా అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంట? అప్పుడు దేవుడు స్టార్ట్ చేస్తాడు. అప్పుడు దేవుడు మంచం పట్టిస్తాడంట. అక్కడ ఏముందంటే 22వ వచనంలో చూడండి, లేదా 21వ వచనం నుండి చదువుకుందాం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమై. అక్కడ ఏముంది? వ్యభిచరించేవారు దాని అన్నాక అక్కడ 3 వేసింది. అక్కడ మూల భాషలో ఏముందో చూడండి. ప్రాణాపాయం వచ్చే పరిస్థితికి తీసుకుని వస్తాడంట దేవుడు. మంచం పట్టించి ప్రాణాపాయ పరిస్థితికి తీసుకుని వస్తాడు.
అప్పుడు కూడా నువ్వు మారు మనసు పొందకపోతే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే చంపుతాడు. అప్పుడు కొన్ని రోజులు మంచిగానే ఉంటామండి, కొన్ని రోజులు మనం ఏం చేస్తాం, మంచిగానే ఉంటాం. ఏశావు లేడా? ఏశావు ఆశీర్వదించబడలేదా? ఏశావు అంట ఆశీర్వాదం పొందగోరి ఏం చేశాడంట, కన్నీళ్ళు విడుస్తూ వచ్చాడంట. ఎప్పుడు? అంతా అయిపోయినాక, తరుణం అంతా అయిపోయినాక, ఆస్తి పోయినాక, ఐశ్వర్యం పోయినాక. ఒకప్పుడు ఏశావు కూడా ఉండవాడే, ఏశావేం లేనోడు కాదు. ఏశావుని దేవుడు ఆశీర్వదించాడు. ఏశావుని చూడండి, ఆదికాండంలో ఏముందో చూడండి. తనకు కూడా చాలా ఆస్తి ఉందంట. ఆదికాండం 36 అధ్యాయము, ఆదికాండం 36 అధ్యాయము 6వ వచనం. ఆదికాండం 36:6. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంట నుండి వారు అందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాన్ దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయాను. ఇక్కడ ఏం చేస్తూ వచ్చాడంట, ఎంతమంది సంతానం ఉన్నారో చూడండి. 6వ వచనంలో నేను చదువుతానండి. ఏశావు తన భార్యలను, తర్వాత తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారు అందరినీ, తర్వాత తన మందలను, తన సమస్త పశువులను, తాను కానాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరొక దేశం వెళ్ళిపోయినాడు. ఎందుకు వెళ్ళిపోయినాడు? 7వ వచనం చూడండి. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయి, వారి పశువులు విశేషములైనందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరించలేకపోయాను. అంటే వాళ్ళకున్నటువంటి పశువులు, వాళ్ళకున్నటువంటివన్నీ కూడా భూమి భరించలేనంత ఆస్తి వచ్చిందంట. అంతగా యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఈ ఆశీర్వాదాలు ఏమైపోయినాయి అంటే చివరికి ఈ ఆశీర్వాదాలన్నీ పోయినాయి. ఏమైపోయిందంటే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఏమైపోయినాయి అంట, పోతూ వచ్చినాయి. ఎందుకంటే యోసేపు యొక్క సంతతి, యోసేపు యొక్క ఆస్తి ఏం చేయబడుద్దని ఉంది బైబిల్లో, జప్తు చేయబడుద్దంట. జప్తు అంటే తెలుసా మీకు? కాబట్టి యోసేపు యొక్క ఆస్తి ఏం చేయబడుతుందంటే జప్తు చేయబడుతుందంట. కారణం ఏంటంటే ఒక దినం వచ్చింది, దేవుడు చూచాడు, ఆశీర్వదించాడు. ఇంకా ఆశీర్వదించిన కొద్దీ మనవాడికి మారుమనసు రావటంలా. మనం కూడా అంతే. ఇక తర్వాత దేవుడు ఏం చేశాడంటే తన సొమ్ముని ఏం చేశాడు, సోదా చేశాడు. మొత్తం గుంజుకుపోయినారు, మొత్తం పోయింది, ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది. చూడండి, ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఓబద్యా గ్రంథం చిన్న ప్రవర్తన గ్రంథంలో ఉంటుంది. ఓబద్యా గ్రంథంలో తన గురించి ఒక మంచి మాట ఉంటుంది. చదువు 6వ వచనం చదువు. కాబట్టి వాళ్ళ సొమ్ము అంతా ఏమైందంట, పట్టుబడిందంట. ఏశావు యొక్క సొమ్ము అంతా కూడా ఏమైపోయిందంటే ఒక దినాన పట్టుబడింది అనమాట. ఆస్తి పోయిన తర్వాత సమస్తం పోయింది. ఆస్తి పోయింది, పశువులు పోయినాయి, ఎంత విస్తారంగానటువంటి ఆస్తి అయితే ఉందో అంతా పోయింది. అంతా పోయిన తర్వాత అప్పుడు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? అప్పుడు దేవుని దగ్గరికి వచ్చాడు. అప్పుడు మారు మనసు పొందడానికి చూశాడంట. అప్పుడు ఏమైంది? వాక్యంలో చదువుకుందాం చూడండి. 12వ అధ్యాయం ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారినైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. 17వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను
మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జింపబడిన ఎరుగుదుము. ఎప్పుడు వచ్చాడంట? ఏముంది ఇక్కడ? ఏముంది? ఏశావు ఆ తర్వాత అంటే ఎప్పుడు? అంత అయిపోయింది. ఇక అన్ని తరుణాలు అయిపోయినాయి. ఇక అన్ని తరుణాలు అయిపోయిన తర్వాత అప్పుడు మనోడు అప్పుడు వచ్చిండంట, నేను ఇప్పుడు మారు మనసు పొందుతాను. దేవుడు అన్నాడు, ఇప్పుడు నాకెందుకురా అన్నాడు. బస్సు వెళ్ళిపోయినాక వస్తే బస్సు ఉంటుందా? యాకోబు అంట బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. రక్షణ అనే బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు యాకోబు. ఆశీర్వాదం అనే బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు వచ్చాడు యోసేపు. బస్సు ఏదా అంటే బస్సు వెళ్ళిపోయింది. అరే మా తమ్ముడు ఏడండి? మీ తమ్ముడు వెళ్ళిపోయాడు, ఆశీర్వాదం అనే బస్సులో ఎక్కిపోయాడు ఆయన. కానీ నువ్వు మాత్రం ఎక్కడున్నావు? నువ్వు బస్సు వెళ్ళిపోయినాక వచ్చావు. రక్షణ అనే బస్సు వెళ్ళిపోయింది, ఆశీర్వాదం అనే బస్సు వెళ్ళిపోయింది కదా. బస్సు ఎక్కాలంటే ఏం చేయాలా? ముందే ఉండాలి. అక్కడ ట్రైన్కి పోవాలంటే ముందే ఉండాలి. అది వెళ్ళిపోయిన తర్వాత వస్తే ఉంటుందా? ఉండదు. దేవుడు కూడా అంతే. యేసేపు కూడా ఏం చేశాడంట కదా, మీ తమ్ముడు ఏమయ్యాడు? మీ తమ్ముడు బస్సు ఎక్కిపోయిండు. ఆశీర్వాదం అనే బస్సు ఎక్కేశాడు, రక్షణ అనే బస్సు ఎక్కేశాడు. ఇప్పుడు మీ తమ్ముడు ఎవరంటే నీలాంటి వాడు కాదు. మీ తమ్ముడు యాకోబులో శకునము లేదంట, ఇశ్రాయేల్లో మంత్రము లేదంట, బైబిల్లో ఉంది. ఇశ్రాయేల్లో ఏ దోషం లేదంట. యాకోబు మగసిరి గలవాడంట. యాకోబు దేవునితో పోరాడి గెలిచిండంట. యాకోబు పరక్రమ కలిగిన వాడంట. యాకోబు దేవునికి బలిపీఠాలు కట్టాడంట. యాకోబు దేవుణ్ణి ఎంతో ఘనపరిచాడు. యాకోబు మార్పు నొందాడుగా, నువ్వు మార్పు నొందలా. ఎప్పుడు వచ్చాడు మార్పు నొందడానికి? అంతా అయిపోయినాక. అందుకని 12:17 ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకోరి కన్నీళ్లు విడుచు దానికోసం చెద్దతా వెతికినా కానీ ఏం చేయలేదంట, మారు మనసు పొందే అవకాశం దొరకలేదంట. చాలామంది ఏం చేస్తున్నారంటే వచ్చే సంవత్సరం మారు మనసు పొందాం, ఇంకా 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 ఆగాల. కొంతమంది బాప్తీసం తీసుకుంటారు కానీ మారు మనసు పొందరు. కొంతమంది అంటారు నేను ఎబ్రోన్లో బాప్తీసం తీసుకున్నా, ఇంకా కొంతమంది అంటారు భక్ష్యం గారి ద్వారా బాప్తీసం తీసుకున్నా. ఏం మార్పు నొందింది? ఏం మార్పు నొందావు? ఏం మారు మనసు పొందావు? మారు మనసు ఏది నీలో? మారు మనసు ఏది నీలో? సరైన భక్తి ఏది? ఏముంది మనలో భక్తి? ఒక ఆదివారం నాడు అట్లా వచ్చి కూర్చోవడం భక్తి అనుకుంటున్నావా? ఈ వారం మానేస్తావు, మరలా వచ్చే వారం రావు, లేకపోతే పై వచ్చే వారం రా. నీ భక్తి ఏం భక్తి? నువ్వు భక్తిహీనురాలు. నువ్వు కూడా ఒక దినాన భ్రష్టు అయిపోతావు అంటానికి దేవుడు సూచన చెప్తున్నాడు. మనకంటే కూడా లోకస్తులంట వాళ్ళు ఎంత భక్తి కలిగి ఉంటారు తెలుసా? మనకంటే వాళ్ళు ఎంత భక్తి కలిగి ఉంటారు తెలుసా? ఎంతో భక్తి కలిగి ఉంటారు వాళ్ళు. ఒక ఆయన నాకు బాగా గుర్తు, వరంగల్ నుంచి కొండగట్టుకు నడిచిపోతున్నాడు, కాళ్ళకి చెప్పులు, ఎండాకాలం. ఎంత భక్తి ఉందో చూడండి. ఎప్పుడు అనుందా అలాంటి భక్తి మనకుందా? వాళ్ళు మెట్ల మీద నడిచిపోతారు వాళ్ళు. నీకేం భక్తి ఉంది? 10 రూపాయలు కానికేసి వెళ్ళిపోతావు. దేవుడు అంటే బెచ్చగాడు అయిపోయాడు నీకు. కాబట్టి మనకంటే కూడా వాళ్ళే బెటరు. కాబట్టి యేసేపు కూడా ఏం చేస్తూ వచ్చాడంటే తన జీవితం అంతా తనకి ఇష్టమైనట్టు జీవించి చివరికి తన ఆస్తి అంతా పోయిన తర్వాత, దేవుడు తనను పూర్తిగా తీసేసిన తర్వాత, జీరో అయిపోయిన తర్వాత ఏం చేశాడు? అప్పుడు వచ్చాడంట. అప్పుడు వచ్చి కన్నీళ్లు గార్చి, ప్రభా నన్ను క్షమించయ్యా, నేను ఇప్పుడు మారు మనసు పొందుతానయ్యా, నేను ఇప్పుడు బాప్తీసం తీసుకుంటానంటే ఆ తరుణం ఏమైపోయింది? బాప్తీసం తొందర కాదు. మొట్టమొదటి ఏం కావాలి మనకి? మారు మనసు కావాలి. నీ బాప్తీసం నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళదు. ముందు మారు మనసు పొందు. దేవుడు మారు మనసు పొందడానికి నీకు తరుణం ఇస్తున్నాడు. నీ యొక్క చెడ్డ జీవితాన్ని మానుకో, యేసేపు వంటి జీవితాన్ని మానుకో. దేవుడు ఏమంటాడంటే మరి ఏముందంట, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన యేసేపు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని మీలో జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త అంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా చూసుకోండి, ఒకవేళ వాళ్ళంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని అంటున్నాడు దేవుడు కదా. చాలామంది మనం కూడా ఏం చేస్తామంటే తరుణాలు ఇస్తాడు దేవుడు. ఎన్నిసార్లు బాప్తీసం వచ్చినా సరే ఈసారి కాదు, మనం ఇప్పుడు కాదు బాప్తీసం తీసుకుని, ఇంకా తరుణం కావాలా? వచ్చే సంవత్సరం తీసుకుంటా. వచ్చే సంవత్సరం నువ్వు బతుకుతావా?
ఉందా? గ్యారంటీ ఉందా? చెప్పండి. వచ్చే సంవత్సరం దాకుంటాను అన్న, మరలా వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరం రోజున ప్రేమైంది రోజు నేను పాలు పొందుతానని ధైర్యంగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? గ్యారంటీగా లేదు. మళ్ళీ బాప్తీసం వచ్చేదాకా నువ్వు ఉంటావని గ్యారంటీ లేదు. తరుణం అయిపోయింది. ఇలా తరుణాలు అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు ఇంకా బాప్తీసం తీసుకున్న దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి తరుణాన్ని ఉపయోగించుకోవాలా. అందుకని ఏం చేయాలంటే మార్పును పొందాలి. ఆ తర్వాత అంట బైబిల్ ఏం రాయబడింది చూడండి, 17వ వచనంలో, ఆ తర్వాత యేసేవు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుస్తూ దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశం దొరక్క విసర్జించబడ్డాడంట. దేవుడు అప్పుడు అనుకున్నాడు, చూశాడు, తరుణాలన్నీ ఇచ్చాడు. దేవుడు తనకు సమయం ఇచ్చాడు, కానీ దాన్ని త్రోసివేశాడు. ఇంకా లోకంలోనే, ఇంకా సీరియల్లో, ఇంకా బూతు మాటలు, ఇంకా అబద్ధాలు, ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీద పగలు, ప్రతీకారాలు, ఇవన్నీ. ఏం మార్పు నొందాం? ఏం మార్పు నొందలే. ఎక్కడున్నామంటే అక్కడే ఉన్నాం. మన పేర్లు మారినాయి అంతే. నా పేరు ఇది, నా పేరు ఇది, నా పేర్లు మారినాయి, కానీ హృదయం మారలే. ఏసావు వంటి వారం ఒకవేళ ఉన్నామేమో, జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు దేవుడు. దేవుడు అంటాడు, మారుమనసు పొందు, మొట్టమొదట నీ హృదయ వైఖరి మార్చుకో, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇచ్చిన తరుణాన్ని ఉపయోగించుకోవాలా. రేపు నీది కాదు. బైబిల్ ఏం చెప్తుంది? మనం కూడా చెప్తాం కదా చాలాసార్లు, రేపు నీది కాదని. రేపు మంద కాదు. రేపు మనం ఉంటామని గ్యారంటీ లేదు. రేపు నేను ఉంటానని గ్యారంటీ లేదు. రేపు నువ్వు ఉంటావని గ్యారంటీ లేదు. కాబట్టి దేవుడు అందుకేమన్నాడు, ఏనాడికి నాడానే, ఏనాడు కీడు ఆనాటికే చాలు అన్నాడు. రేపుడి సంగతి మనకు అవసరం లేదు. రేపు మనం ఉంటామో ఓడతామో మనకే తెలియదు అన్నాడు దేవుడు. అయితే దేవుడు ఏమంటాడంటే, మారుమనసు పొందు, బాప్తీసం తీసుకో. యేసుప్రభువారి ఆజ్ఞలు మనం గైకుంటున్నామా? ఏం గైకుంటున్నాం మనం యేసుప్రభు ఆజ్ఞలు? యేసుప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఆయన మరలా ఆరోహణమైనప్పుడు ఆయన చెప్పిన మాట, ఒక మాట చదువుకుందాం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. 19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు. బాప్తీసం ఇవ్వాలని ఎవరు చెప్పారు? ఏమ్మా, బాప్తీసం తీసుకోమని చెప్పింది ఎవరు? దేవుడు చెప్పిండా? యేసుప్రభు చెప్పిండా? లేదా? యేసుప్రభు చెప్పిండు. అయితే బాప్తీసం తీసుకోవాలి. అయితే మారుమనసు పొందాలి. సేవకుల్లోనే రావాలి. నేను నీకు బాప్తీసం ఇస్తానమ్మా, నేను అడగాలి నిన్ను, నువ్వు నన్ను అడగటం కాదు. ఇంకెన్ని రోజులు ఉంటామో బాప్తీసం తీసుకో ఈసారి అనాలి నేను. నువ్వు నన్ను అడగటం కాదు. నీ హృదయ వైఖరి మారినట్లు నాకు అనిపించాలి, సంఘానికి అనిపించాలి, పలానా వ్యక్తి మార్పు నొందింది. వేరే సంఘాలు అయితే ఏం చేస్తారంటే వెంటనే బాప్తీసం తీసేస్తారు. వాళ్ళకి మారుమనసుతో పని లేదు. చిన్నప్పుడు ఒక బాప్తీసం, పెద్దవాళ్ళు అయినాక ఒక బాప్తీసం, పెళ్ళి అయినాక ఒక బాప్తీసం, వాళ్ళు ఇంకా మారుమనసు పొందినాక ఇంకో బాప్తీసం, అట్లా ఉంటుంది. కానీ దేవుని వాక్యంలో రాయబడింది బాప్తీసం ఒక్కసారి. కాబట్టి ఒక్కసారి నువ్వు సిద్ధపడి ఉండాలి. ఈసారి కూడా తరుణం వస్తుంది. ఆ తరుణంలో నువ్వు మారుమనసు పొందితే సరే. నువ్వు అనుకుంటావు ఇంకా తరుణం ఉందలే, చూద్దాం, ఈ తరుణం కాదు. అప్పుడు నువ్వు సిద్ధపడుతున్నావా? అమ్మా నువ్వేంటి సహోదరుడా సహోదరి, ఇంకెప్పుడు నువ్వు బాప్తీసం తీసుకుంటావు అంటే తీసుకుందామన్నా, తీసుకుందాం. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే బాప్తీసం తీసుకునేది ఎందుకు? అధికారం కొరకు. బాప్తీసం తీసుకుంటే నేను కూడా పరిశుద్ధుడిగా కావచ్చు అని. ఉపయోగం లేదు. మారుమనసు పొందకుండా ఉపయోగం లేదు. సరే, దేవుడు ఏమంటాడంటే మారుమనసు కంటే ముఖ్యమైనది కావాలా? బాప్తీసం కంటే ముఖ్యమైనది ఏది? మొట్టమొదట మనం సావాలి. సావటం అంటే గోధుమ గింజ భూమిలో పడి చచ్చినడలా అది విస్తారంగా ఫలిస్తుంది కదా. కాబట్టి కొంతమంది సంవత్సరాల తరబడి ఉంటారు, కానీ వాళ్ళలో ఏం మార్పు లేదు. మారుమనసు లేదు. వాళ్ళు దేవుని కొరకు జీవించరు, అంతా లోకం కొరకే జీవిస్తూ ఉంటారు అన్నమాట. లోకాశలు, లోక తలంపులు, లోక ఉద్దేశాలు. బాప్తీసం తీసుకున్నారు కానీ మునిగినారు, కానీ ఏం లేదు, మారుమనసు లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసేపు కూడా ఏం చేస్తూ వచ్చాడంట? దానికోసం అప్పుడు ఎతికిండంట.
అందుకే దేవుడు ఏమంటాడో చూడండి. మలాకి గ్రంథం ఒక మాట చదువుకుందాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయము, మలాకి 1:2 వచనం, మధ్యలో నుండి మొదటి 2వ వచనం. మలాకి 1:2 2వ వచనం. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నువ్వు మా ఎడల ప్రేమ చూపుదు అని అందువు. ఏశావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవాకు. చదవండి. ఏశావును ద్వేషించి అతని పర్వతమును పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని కదా. దేవుడు ఏమంటాడంటే, ఏశావుని దేవుడు ఏం చేశాడంట? పాడు చేశాడంట. దేవుడు మనలను కూడా ఏం చేస్తాడంటే పాడు చేస్తాడు. ఇద్దరు అన్నదమ్ములే కదా. దేవుడు ఏమంటాడు? నేను ఏశావుని ఏం చేశాను? నేను యాకోబుని ప్రేమించి తిని, ఏశావుని ద్వేషించి తిని. ఎందుకని ఒకళ్ళని ప్రేమిస్తున్నాడు, ఒకళ్ళని దేవుడు ప్రేమించడం లేదని అంటే, ఒకళ్ళు ఏమై ఉన్నారు? ఒకళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, ఒకళ్ళు శరీరానుసారంగా జీవిస్తున్నారు కదా. వాళ్ళు కూడా పేరుకి అంత ఒకటే. రోమపత్రిక 9వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంటుంది. దేవుడు అన్యాయస్తుడా అని అంటున్నాడు. చూడండి, రోమపత్రిక 9వ అధ్యాయము 13వ వచనం. ఇందును గూర్చి నేను యాకోబుని ప్రేమించి తిని, ఏశావుని ద్వేషించి తిని అని రాయబడి ఉంది. కాబట్టి ఏమందము? దేవుని యందు అన్యాయం కలదా? అట్లా అనరాదు. అంటే దేవుని యందు ఏమి లేదు, దేవుని యందు అన్యాయం లేదు. దేవుడు న్యాయమే చేస్తాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, మారు మనసు పొందకపోయినా పర్లేదు, దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు అనుకుంటాం. కొంతమంది మారు మనసు పొందకపోయినా ఆశీర్వదింపబడినట్లుగానే ఉంటారు. మారు మనసు పొందకపోయినా ఏమవుతారు? ఆశీర్వదింపబడినట్లుగానే ఉంటారు అన్నమాట. ఒక దినాన దేవుడు ఏం చేశాడంట? మలాకి గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. ఏశావుని ఏం చేశాడు మరొకసారి చదువుకుందాం. చూడండి, చివరికి ఈ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. మలాకి 1:3. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమన్నుంద నక్కల పాలు చేసి తిని. చూసారండి, చివరికి దేవుడు ఏం చేశాడంటే తన స్వాస్థ్యాన్ని దేవుడు పాడు చేశాడు అన్నమాట. తన స్వాస్థ్యాన్ని దేవుడు పాడు చేశాడు. అరణ్యమందున్న నక్కల పాలు చేశాడంట దేవుడు. అరణ్యమందున్న నక్కల పాలు చేసిండంట. ఎందుకు అట్లా చేసిండు అనంటే, మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, వాళ్ళేనేమరా ఆదివారం గుడికి రాకపోయినా మంచిగా ఆశీర్వదించబడతారు, వాళ్ళని భలే దేవుడు దీవిస్తున్నాడు, వాళ్ళని భలే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, చర్చికి రాకపోయినా భలే ఉన్నారు, వాళ్ళు మారు మనసుకు పొందకపోయినా భలే వాళ్ళే మంచిగా ఉన్నారు అనుకుంటాం. మనం అట్లా అనుకోకూడదు. మనం అట్లా అనుకుంటామంట. వాళ్ళే మంచిగున్నారు కదా, మనకంటే వాళ్ళే బాగున్నారు కదా, మనకంటే అన్ని రకాలుగా వాళ్ళే చక్కగా ఉన్నారు, దేవుడు వాళ్ళనే మంచిగా చూసుకుంటున్నాడు, మనకేముంది అని మనం అనుకుంటామంట. అయితే దేవుడు ఏమంటాడు తెలుసా అండి? ఒక దినం వచ్చినప్పుడు ఏం చేశాడు? ఏశావు యొక్క స్వాస్థ్యాన్ని ఏం చేశాడంట? పాడు చేశాడంట. మనం ఇందాక ఆదికాండంలో 36వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నాం అక్కడ అంటే, ఏశావుని దేవుడు ఆశీర్వదించాడంట. పశువులు, తర్వాత భార్యలు, పిల్లలు విస్తారంగా దేవుడు ఆశీర్వదించాడంట. కానీ ఒక దినాన్ని తను కూడా అనుకుని ఉంటాడు, నాకు అన్నీ ఉన్నాయి, ఏం కాదు నాకు, నేను సరిగా దేవుని నమ్మకపోయినా అన్ని రకాలుగా నాకు బాగుందిలేని అనుకుంటారంట. కానీ దేవుడు ఒక దినాన్ని ఏం చేస్తాడంటే, ఒక దినాన్ని దేవుడు పట్టుకుంటాడు, ఒక దినాన్ని దేవుడు నిన్ను దర్శిస్తాడు, ఒక దినాన్ని దేవుడు నీకు భయం కలగజేస్తాడు, ఒక దినాన దేవుని గురించినటువంటి భయం నీలోకి దేవుడు తీసుకుని వస్తాడు అన్నమాట. మనం కూడా చాలా అనుకుంటాం అన్నమాట,
మనం చేసే పనులన్నీ, మనం పడే కష్టమంతా మనం ఎందుకు అనవసరంగా మనం దేవుని మందిరానికి రావటమే కానీ శుద్ధ వేస్ట్ కదా. మొన్న ఒక సహోదరి అంటుంది నన్ను, మన విశ్వాస ఒక ఆమె అంటుంది, అన్న ఏంటన్న ఎక్కలేని కష్టాలన్నీ నీకే వచ్చినాయి, ఆలివులు వాళ్ళందరూ మంచుకున్నారన్న అంట. అనుకోవచ్చు కొన్ని రోజులు కష్టాలన్నీ ప్రతి ఒక్కరికి వస్తాయి, కొన్ని రోజులు మంచిగానే కనపడతాం. యేసేపు కూడా చాలా రోజులు మంచిగానే ఉన్నాడు, దేవుడు తరుణాలు ఇచ్చుకుంటా క్షమించుకుంటూ పోయిండు. కానీ ఒక తరుణం వచ్చింది, ఏమైంది? దేవుడు మొత్తం అంతటిని ఏం చేశాడు? స్వాహా చేశాడు, నక్కల పాలు చేశాడంట తన స్వాస్థ్యాన్ని. వాళ్ళు నాశనం అయిపోయినారంట కదా. మనం కూడా చాలాసార్లు ఏమనుకుంటాం చూడండి, ఇందులోని దేవుడు అంటున్నాడు ఈ విషయం గురించి మనం కొన్నిసార్లు మాట్లాడుకుంటాం, అట్లా మాట్లాడుకోకూడదంట. వాళ్ళు బాగున్నారు, వాళ్ళు గుడికి రాకపోయినా వాళ్ళు మంచిగా ఉన్నారు, వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళే అన్ని రకాలుగా బాగుండారని మనం అనుకుంటేనంట దేవుడు చూస్తాడంట, దేవుడు వింటాడంట. చూడండి మలాకి గ్రంథంలో ఏమంటాడో, 3వ అధ్యాయము 14 వచ్చిన చదవండి. 3:14. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞ గైకొని సైన్యముల అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాకాతులుగా తిరిగిట వలన ప్రయోజనం ఏమీ లేదనియు, గర్విష్ఠులు ధన్యులవుదురనియు, యెహోవాను శోధించి దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. కొంతమంది చెప్పుకుంటున్నామంట. మనం చాలాసార్లు ఏం చేస్తాము? చెప్పుకుంటామంట. 14 వచనములు అంటాడు, దేవుని సేవ చేయటం నిష్ఫలము, అనవసరంగా సేవ చేస్తున్నాం కానీ ఏం ప్రయోజనం లేదా అనుకుంటాం మనం అట్లా. తర్వాత అనుకుంటాం ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని దుఃఖాకాంతులుగా తిరగటం ప్రయోజనం ఏమి లేదు, ప్రార్థన చేసుకోవడం ప్రయోజనం లేదు, కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేయటం ప్రయోజనం లేదు అనుకుంటామంట. 15 వచనం చూడండి, గర్విష్ఠులు ధన్యులవుదురు అనుకుంటున్నారమంట, యెహోవాను శోధించి దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు అనుకుంటామంట, వారికి సురక్షితం వారు సంరక్షణ పొందుతున్నారని మనం చెప్పుకుంటామంట. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలకిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు దేవుడు? 16 వచనంలో, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకడు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము రాయబడి ఉండెను కదా. దేవుడు మనం అనుకుంటాం దేవుడు వాళ్ళని కనికరిస్తాడు అనుకుంటామంట. అందుకని ఏమంటాడు చూడండి, 18వ వచనం చదువుకుందాం. 18వ వచనం, అప్పుడు నీతి గలవారు ఎవరు, దుర్మార్గులు ఎవరు, దేవుని సేవించేవారు వారెవరు, ఆయన సేవించే వారెవరు మీరు తిరిగి కనుగొందురు. ఒక దినాన్ని ఏం చేస్తామంట? తిరిగి కనుగొంటామంట. ఎవరు మంచివాళ్ళు, ఎవరు నీతిమంతులు, ఆ దినం ఒక దినం వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరికి ఒక దినం. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఎలాగనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది, కొలిమి కాలినట్లు అది కాలును, గర్విష్ఠులను దుర్మార్గులందరూ కొయ్యా కాలువలగుదురు, వారిలో ఒకనికి వేరైన సిగురైన లేకుండా రాబో దినం అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి మనం అనుకుంటాం కానీ దేవుడు ఏమంటాడంటే ఒక దినం వస్తుందయా, ఒక దినం వస్తుంది, ఉండని మంచిగా అభివృద్ధి చెందని. కాబట్టి మనం ఎవరం కూడా ఈరోజు మనం బాగున్నాం, ఈరోజు మనం మంచిగా ఉన్నాం, మారుమనసు పొందకపోయినా ఏం కాదు, దేవుడు నా కష్టాన్ని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నాకు కూడా పిల్లల్ని ఇచ్చినాడు, నేను మారుమనసు పోయినా నా ఇష్టారాజ్యంగా నేను జీవిస్తూ వచ్చినా, దేవుని దుఃఖపరుచుకు వచ్చినా, ఒక ఆదివారం వచ్చి ఒక ఆదివారం రాకపోయినా నన్నెవడ పట్టుకునేది, నేను మంచిగానే ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. యోసేపు కూడా అట్లాగా అనుకుని దేవుని వద్దకు రాలేదంట. ఎప్పుడు వచ్చిండు? అంత అయిపోయిన తర్వాత, దేవుడు జోక్యం చేసుకున్న తర్వాత, దేవుడు వరుస పెట్టి అన్నీ తీసేసిన తర్వాత అప్పుడు కన్నీళ్ళు విడుస్తూ వచ్చిండంట. కానీ ఏమాత్రం కూడా ఏమి లేదు, ప్రయోజనం లేదంటాడు దేవుడు. కాబట్టి నువ్వు ఇంకా మారుమనసు పొందకపోతే, ఇంకా నువ్వు లోకంలో ఇంకా తిరుగుతున్నట్లయితే దేవుడు ఒక రోజు జోక్యం చేసుకుంటాడు. మరణాపాయ పరిస్థితికి దేవుడు తీసుకుని వస్తాడు, మరణ పడక మీద పెడతాడు. అప్పుడైనా నువ్వు మారుమనసు పొందితే సరే ఉంది. ఒకవేళ నువ్వు మారుమనసు పొందకపోతే మరణం తప్పదు, మార్పు చెందాలి. యాకోబు ఏం చేస్తూ వచ్చాడు? మార్పు చెందాడు.
మనం కూడా ఆ రీతిగా మార్పు చెందేవారంగా ఉండాలని యేసేవుని దేవుడు మన గమ్యాన్ని తీసుకుని వచ్చినాడు. ఇంకెన్ని సంవత్సరాలు నువ్వు వాయిదా వేస్తావు మారుమనసు పొందడానికి, ఆత్మీయంగా ఫలించడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడదు? నిజమైన భక్తిలోకి నువ్వు ఎప్పుడు వస్తావు? ఇంకెప్పుడు వస్తావు? అసలైన స్థితిలోకి ఇంకెప్పుడు వస్తావు? చచ్చిపోయినాక వస్తావా? ప్రతి ఒక్కరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒక దినాన్ని నిలబడాల్సి వస్తుంది. ఈ లోకంలో మనం అనుకుంటామేమో, నాకేంటి, ఆదివారం మందిరానికి వెళ్తా, గృహకొడుకులకి వెళ్తా, అన్నిటికి వెళ్తావు, కానీ మారు మనసు ఉందా? తగ్గించుకునే మనసు ఉందా? కోపం తగ్గిందా నీలో? ఆవేశం తగ్గిందా? పగ తగ్గిందా? ద్వేషం తగ్గిందా? ఏం తగ్గింది? ఇంకెప్పుడు వస్తావు మారు మనసు పొందడానికి? కాలం ఇట్లాగే ఎల్లబుచ్చేస్తావు. కానీ దేవుడు ఊరుకోడు. వీటన్నిటిని బట్టి దేవుడు నిన్న ఒక దినాన్ని తీర్పులోనికి దేవుడు తీసుకుని వస్తాడు. పరలోక రాజ్యం పోతావని అనుకోకు. పరలోక రాజ్యం ఉచితంగా రాదు, అంత ఈజీగా రాదు. చాలా కష్టంతో కూడిన పని. దేవుడు పడిన ప్రయాసం అంతా వ్యర్థమైపోతుంది. యేసయ్య ఈ లోకానికి